మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మనం న్యూయార్క్లో ఉన్నాము. నిన్న న్యూజెర్సీలో ఉంటే న్యూజెర్సీలో నిన్న అక్షతార్ పోయినాము కదా. సో ఈరోజు నైట్ వచ్చేసి మనం టైమ్ స్క్వేర్ దగ్గరికి వచ్చినాము. సో పొద్దునంతా కొంతమంది దోస్తుల్ని కలిసి అంతా దోస్తులతో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు అందరం దోస్తులందరం కలిసి మేమైతే టైమ్ స్క్వేర్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు నేను మా దోస్తుని బర్త్డే కేక్ తీసుకోడానికి వచ్చిన. సో ఈ కేక్ తీసుకొని మేమైతే టైమ్ స్క్వేర్ దగ్గర పోతాం. టైమ్ స్క్వేర్ దగ్గర ఇంకొక 40 minutes 12 అవుతుంది. కరెక్ట్ 12 o'clock మన బర్త్డే అయితే కట్ చేయాలి. సో ఇప్పుడు మనం టైమ్ స్క్వేర్ దగ్గర పోతాం. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మస్తు అనిపిస్తున్నాయి. ఈ మొత్తం ఒక్కొక్క బిల్డింగ్ అయితే స్కై ర్యాపర్స్ చాలా బాగున్నాయండి. సో ఇది నా ఫస్ట్ టైం న్యూయార్క్ రావడం. మస్తు అనిపిస్తుంది చూస్తూ ఉంటే. సో మనం టైమ్ స్క్వేర్ పోదాం. టైమ్ స్క్వేర్ పోతూ ఆ మార్గ మధ్యంలో మనం మంచి వ్యూస్ ఉన్నాయి. సో మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. యాక్చువల్గా మేము వచ్చేసి రూము న్యూజెర్సీలో తీసుకున్నాము. న్యూజెర్సీలో ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. ఏమైంది చీప్ దొరికింది అక్కడ. ఆబ్వియస్లీ న్యూయార్క్లో తీసుకున్నామంటేనేమో మా కార్ పెద్దది, ఆ కార్ ఏమో ట్రాన్సిట్, అదేమో పట్టట్లేదు. సో ఇంకా న్యూజెర్సీలో అక్కడ ఆల్రెడీ ఒక ఫ్రెండ్ వెళ్తామని అక్కడ ఆయనము. సో అక్కడనే ఉండిపోయినాం. అక్కడ చీప్ ఉంది, అక్కడ చాలా చీప్లో వచ్చేస్తుంది కదా. ఇక్కడ దాన్ని డబల్ కట్టాలి, ప్లస్ ఇక్కడ పార్కింగ్ ఏం లేదు. సో అందుకే మేము అక్కడ నుంచి ఇక్కడ రానికి 1 hour 45 minutes పట్టింది. సో 1 hour 45 minutes ఆ నుంచి ఇటు దాకా 1 hour 45 minutes. సో 1 hour 45 minutes మేమైతే ట్రావెల్ చేసుకున్నది వస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. వీడి ఊతపదం అది చాలా అంటే చాలా. మా వాళ్ళైతే కార్ పార్క్ చేయడానికి వేరేకి పోయారు. నేనేమో మధ్యాహ్నం దిగేసి కేక్ చేద్దామని పోయినా. సో వాళ్ళైతే ఇంకో 5 minutes ఇటు వస్తారు. సో అది గైస్, ఇక్కడ చూడండి మొత్తం ఏడి కాడ అన్ని పెద్ద స్క్రీన్లు, దాని మీద యాడ్స్, మొత్తం రచ్చుంది. యు వాంట్ టు సే సంథింగ్? టైం 11:31. నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ ఇట్లా ఉండదు. అందుకే అంటే లైక్ న్యూయార్క్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద సిటీ దట్ నెవర్ స్లీప్స్. సో మేము ఇంకొక 1.5 hour వరకు ఇక్కడే స్పెండ్ చేస్తాము. గంటన్నర వరకు అయితే మేమైతే ఈయనే స్పెండ్ చేస్తాము మోస్ట్లీ. పైసలు ఏముంది, వాళ్ళు ఉంటే రేపు పోతాయి, కానీ ఎంజాయ్మెంట్ ముఖ్యం అంటున్నాడు రవి జాలీగా. వీడి జాబ్ ఉంది. సో జాబ్ ఏదో ఒకటి వీడు నాకు స్పాన్సర్షిప్ చేస్తుండు. వీడు నాకు ఒక $500 స్పాన్సర్షిప్ చేస్తాడు. సో ఏముంది, 500 మన పైసలు తెలంగాణ స్పాన్సర్ చేస్తారు కాబట్టి ఈజీగా ఖర్చు పెట్టారు. ఇంత రచ్చుంది మొత్తం. అందరూ అయితే మొత్తం వచ్చి ఫోటోలు దిగుతారు, ఏమేమో చేస్తారు. అక్కడ అటు సైడ్ ఈవెంట్స్ కూడా అవుతున్నాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈవెంట్ కూడా అవుతుంది. సో మీరైతే మొత్తం ఈ టైమ్ స్క్వేర్ అయితే మొత్తం ఒక వ్యూ అయితే తీసుకోండి. సో మీరు చాలా అంటే చాలా సినిమాలో చూసే ఉంటారు టైమ్ స్క్వేర్. సో ఇదే అనమాట అదంతా. మస్తుంది ఇక ఫ్లాగ్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ ఇప్పుడు మనందరం ఎక్కడ ఉన్నామో తెలుసా? న్యూయార్క్. ఆల్రైట్ గైస్, ఇప్పుడు మనం న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ఉన్నాము. ఇప్పుడే అలా కార్ పార్క్ చేసి వి ఆర్ గైస్ ఆర్ వాకింగ్. Hey guys, this guy's birthday today. థ్యాంక్ యూ గైస్. సో ఇప్పుడు ఒక పని మీద పోతున్నాం. అదేందో మీకు ఆడికి పోయినాక చెప్తాం. బై లొకేషన్ ఇదంటే. సో గైస్, మా దోస్తు వాళ్ళందరూ అయితే ఇప్పుడు కార్ పార్క్ చేసి ఆ టైమ్ స్క్వేర్ దగ్గరికి వచ్చి ఇప్పుడు టైమ్ స్క్వేర్ దగ్గర నుంచి మేము ఒక ప్లేస్ పోతున్నాం. సో అక్కడికి వెళ్ళి ఒక వేస్ట్ కేక్ కట్ చేయాలి. ఆ వేస్ట్ అయ్యే. సో ఇక్కడ మొత్తం లాట్ ఆఫ్ స్టాల్స్ అనమాట. మీకు ఇంతకుముందు చూపిస్తా కదా, మొత్తం వేడికాల స్టాల్స్. ఫుల్లీ క్రౌడెడ్ అండ్ ఫుల్ సౌండ్ వస్తుంది. సో మొత్తం అందరం అయితే ఫాస్ట్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. మా ఊళ్ళంతా రాగానే మేమైతే వాళ్ళని తీసుకొని వేరే ప్లేస్కి అయితే కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాము. టైమ్ స్క్వేర్ దగ్గర కాకుండా ఇంకో ప్లేస్ దగ్గర. కానీ అక్కడ బోనికి సగం దూరం పోయిన తర్వాత అంత టైం లేదని చెప్పి మళ్ళీ మేమైతే రిటర్న్ బ్యాక్ టు టైమ్ స్క్వేర్ వచ్చేసి టైమ్ స్క్వేర్ దగ్గర అయితే కేక్ అయితే కట్ చేద్దామని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాం అనమాట.
కేక్ ఇంకా పెడతారా అని అడుగుతున్నాడు. ఏ గాయస్, మీ అడ్మిన్కి కేక్ కావాలంట, పార్సల్ చేయండి కేక్. కేక్ మంచిగా ఉందంట గాయస్, మీ అడ్మిన్ తెచ్చాడు. ఇలా కొంచెంసేపు మనీనే చూపిస్తాను. వాళ్ళు బ్లాగ్ చూసేది నాకు సారీ గైస్, మీ అడ్మిన్నే చూపిస్తాను, చూసుకోండి. మీ అడ్మిన్ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఒక చిన్న పొరడు ఉన్నాడు, వాడు ఇంత పెద్ద పామునే తీసుకుంటుండు. చూడండి ఒకసారి. ఓడి అమ్మ వాళ్ళ కాదు, కరెక్ట్ ఫోటో నేను వీడియో ఇస్తా బ్రో. ఆ పాముని అయితే వేసుకునేకైతే మా వాళ్ళు కూడా కొంతమంది అయితే వేసుకున్నారు అనమాట. ఆ పెద్ద పాము అయితే $20, ఆ చిన్న పాము అయితే $10 అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో అట్లా 4-5 మా వాళ్ళు లేదా మా దానిలో ఒక 4-5 అయితే ట్రై చేసారు ఇదైతే. సో ఇప్పుడే టైమ్స్ స్క్వేర్ దగ్గర అయితే కొంచెం ఖాళీ అయితే అవుతుంది. ఇంతమంది అయితే ఫుల్లీ క్రౌడ్ ఉండే. సో బ్యాక్ ఆ బిల్ బోర్డ్ చూస్తున్నారు కదా, సో ఫ్రెండ్ అని బర్త్డే కదా, సో వాళ్ళ పేరెంట్స్ విష్ చేసింది. ఆ బిల్ బోర్డ్లో అయితే మేము $150 కట్టి అక్కడ వేయించినాం. ఇంతకుముందు ఒకసారి ప్లే అయింది. సో అప్పుడు కొంచెం వీడియోస్ అక్కడ తీసుకోలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకొక 10 minutesలో అయితే ప్లే అవుతుంది. సో అప్పుడు వీడియో తీసుకుందామని చెప్పేసి అయితే మేమైతే ఇక్కడ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ అమెరికన్స్ అందరూ ఫుల్ నైట్ ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. మేము ఇక్కడికి 11:30కే ఇక్కడికి వచ్చినా. నేను 11:35 ఆ టైంలో వచ్చినాం. సో మోస్ట్లీ 1 hour అయింది నేను వచ్చి. సో 1 hour నుంచి నేనైతే ఇక్కడనే ఉన్నాను. సో మొత్తం ఇదైతే హోల్ టైమ్ స్క్వేర్ వ్యూ ఒకసారి చూసుకోండి. ఒక టైమ్ స్క్వేర్ మొత్తం ఒక లుక్ వేసుకోండి. సో ఆల్రెడీ ఇంతమంది మీరు చూసారు. ఈ టైమ్ స్క్వేర్ బిల్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది అనమాట. అందులో ఒక వీడియో చేసి మనం అప్లోడ్ చేస్తే $150 కట్టాలి. ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడానికి 24 hours ప్రతి 1 hourకి ఒక 15 seconds అయితే డిస్ప్లే చేస్తారు. సో మేము మా ఫ్రెండ్ బర్త్డేకి అట్లా కట్టినాము. సో కొద్దిసేపట్లో అయితే డిస్ప్లే అవ్వబోతుంది. సో దాన్ని వీడియో తీసుకుందామని చెప్పి మేము ఇంతసేపు అయినా అనమాట. సో శ్రవణ్ వాంట్ టు స్టార్ట్ టాక్ టు యూ. Hi, this is Shravan Reddy. Are you a photographer? Yeah, I'm a photographer. For who? Do you want to take any pictures? How much I need to pay you? Like per picture $20. $20? Yeah, I spend a lot of money on this, man. Man, that's my camera, man. I spent $500 on that, man. How can you take my credit, man? You use this. ఆ బిల్ బోర్డ్ దగ్గర వీడియో అయితే ఒక్కసారి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ వస్తుందేమో అని చెప్పి 1 hour తర్వాత వస్తుంది కదా అని చెప్పి వెయిట్ చేస్తే ఎంత వెయిట్ చేసినా అయితే వస్తలేదు. దగ్గర 3 to 4 hours అయితే వెయిట్ చేసినాము. ఇంకా రాదు అని చెప్పేసి మేమైతే నేను ఇంకో 2 దోస్తులు కలిసి అయితే కొంచెం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుదాము, ఒకసారి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి అట్లయితే బయటికి అయితే పోయినాం. కొన్ని ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ కూడా ట్రై చేసినాం. నాకైతే ఆ ఫుడ్ అయితే అంత పెద్దగా ఏం నచ్చలేదు. సో అట్లా మొత్తం అంతా తిరుగుకుంటా కొంచెం అయితే 1 గంట 2 గంటలు అక్కడైతే టైం పాస్ చేసినాము. సో Stay till the morning. Can you tell me that everything's alright? Lose my mind and I'm falling for you. I get up on my knees. ఇప్పుడే మేమైతే ఈ స్ట్రీట్స్ తిరుగుదామని ఎప్పుడైతే వచ్చినాము. సో ఇలా అన్ని స్ట్రీట్స్ టైమ్ స్క్వేర్ లో తిరుగుతూ ఉంటే మాకు ఇక్కడ ఒక కార్ అయితే కనపడ్డది. ఇది ఒక దీని ఏమంటారు బ్రో, ఇట్స్ లైక్ అదే ఆ మధ్యలో తిరుగుతారు చూడు. ఇవైతే మాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. సో అందుకే నేనైతే వీడియో తీస్తున్నా. సో సూర్యకైతే మంచిగా ఉన్నాయి. సో అంతా లైట్నింగ్ తోటి. అరే మెల్లారా చూస్తున్నారు కదా. సో ఇది మా టైమ్ స్క్వేర్ అయితే. సో నా బ్యాగ్ చూస్తున్నారు కదా, అంతా టైమ్ స్క్వేర్. సో ఈ వీడియో అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. సో ఇంకో రోజు కూడా మనం న్యూయార్క్ వెళ్తాం. అండ్ దెన్ గుడ్ బై.